హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక 21st పార్టు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. ఆ రోజు విజయ్కి ఆఫీస్లో పేరుకు పైన పెండింగ్ వర్క్ ఫినిష్ చేసి ఇల్లు చేరేసరికి రాత్రి 9 అయింది. అలసటగా బెడ్ మీద వాలిపోయి ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో నంబర్ చూడగానే చటుక్కున లేచి కూర్చుని, నమస్తే సార్, ఈ టైంలో ఫోన్ చేశారు, ఏదైనా విశేషమా? నమ్రతగా అడిగాడు. అవును విజయ్, ఈరోజు ప్రియా వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్కి తీసుకొచ్చిందిట. ప్రేమ్ ఈ సండేనే ఆవిడకు ఆపరేషన్ చేయబోతున్నాడు. ఆ విషయం చెప్పాలనే కాల్ చేశాను. మీ మదర్ నీకు, నువ్వు నాకు అప్పగించిన బాధ్యతలు 2 నెరవేరినట్లే. సో నో ప్రాబ్లం. నవ్వుతూ చెప్తున్న ప్రిన్సిపాల్ గారి మాటలు వినగానే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ శుభవార్త అమ్మకు తెలిస్తే చాలా సంతోషిస్తుంది. ఇప్పుడే చెప్తాను, కానీ మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నా పేరు మాత్రం బయటికి రానికంటే. ఆ ప్రియపదాదేవికి సెల్ఫ్ రెస్పెక్టు ఉండాల్సిన మోతాదు కంటే 100 రెట్లు పై మాటే. పైగా నాపై ఓ రేంజ్లో కోపం కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే ఇందులో నా హ్యాండ్ ఉందని తెలిస్తే మ్యాటర్ కొంచెం కాంట్రవర్షియల్ అవుతుందేమోనన్నదే నా భయం. అందుకే ఇదంతా దయచేసి మీ మనసులోనే ఉంచుకుంటే నాకే టెన్షన్ ఉండదు. ఉన్న విషయం గురువుగారికి ఓపెన్గా చెప్పేశాడు. ఆయనకు విషయం అర్థమై, ఐసి నీది 1 సైడ్ లవ్ అన్నమాట. అయినా డోంట్ వరీ విజయ్, చాలామంది అమ్మాయిల ప్రేమ కోపంతోనే మొదలవుతుంది. దానివల్ల కొంచెం టైం టేకింగ్. ఆ కోపం ప్రేమగా మారే వరకు కాస్తంత ఓర్పుగా ఎదురు చూడగలిగితే మీ ప్రేమ కథ తప్పక సుఖాంతమవుతుంది. నో డౌట్, ఆల్ ది బెస్ట్ అని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేశారు. విజయ్ ఒక క్షణం తెల్లబోయి, బాప్రే, ఈ సీనియర్ సిటిజన్స్ వెరీ స్మార్ట్. చిన్న క్లూ దొరికితే చాలు, చిటికలో అన్నీ ఇట్టే అల్లుకుపోతారు. ఎంతైనా ఎక్స్పీరియన్స్డ్ కదా అనుకుంటూ లోపలే నవ్వుకున్నాడు. మరో 5 నిమిషాల కల్లా తండ్రి దగ్గర నుంచి ఫోను. వెల్డన్ మై బాయ్, నీ యాడ్ సూపర్ డూపర్ హిట్. ఉదయం నుంచి మన స్టాఫు ఫోన్ల మీద ఫోన్లు చేసి నీ మీద ప్రశంసలు, నా మీద అభినందనల వర్షం కురిపిస్తూ నన్ను విక్కిరి చేశారనుకో. గుడ్, కీప్ ఇట్ అప్. డాడీ స్వరంలో ధ్వనించిన పుత్రోత్సాహం గమనించిన విజయ్, ఇక్కడ నా పరిస్థితి అలాగే ఉంది డాడీ. ఫ్రెండ్ ఇచ్చిన ఐడియా ఏదో సరదాగా ట్రై చేశాను, అనుకోకుండా క్లిక్ అయింది అంతే అన్నాడు. ఇట్స్ ఓకే అన్నట్లు చెప్పడం మర్చాను. నీ కాబోయే మామగారు పెళ్ళి బాంబేలో ఒక పెద్ద ఫేమస్ రిసార్ట్లో చేయాలని బుకింగ్ కోసం నాన్న తంటాలు పడుతున్నాడు. నీకు అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే, సారీ డాడీ, నేను ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు. ముందే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయడం కరెక్ట్ కాదని ఆయనకు నచ్చజెప్పండి. నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్. కొంచెం సీరియస్గానే అనేసి మారుమాటకు ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు. డిన్నర్ పూర్తయ్యాక తల్లికి ఫోన్ చేసి, మమ్మీ, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మీ ఫ్రెండ్కి త్వరలోనే ప్రేమ్ పుణ్యమాని క్యాట్రాక్ట్ సర్జరీ ఫ్రీగా జరగబోతోంది. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? నవ్వుతూ అడిగాడు. చాలా సంతోషం నాన్న. ఇంతకీ మన రాక్షస్ ఏమంటోంది? ఆసక్తిగా అడిగింది వసుంధర. ఏంటోనమ్మా, నన్ను చూసినప్పుడల్లా కళ్ళతో కారాలు మిరియాలు నూరడం తప్ప కొంచెం కూడా పాజిటివ్ రెస్పాన్స్ లేదు. ఏమైనా నీ ఫ్రెండ్ కూతురికి ఒళ్ళంతా పొగరే. బిజినెస్ డీల్స్ అన్నీ సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేయగలుగుతున్నాను, కానీ ఈ మ్యాటర్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఏమో అంత కన్ఫ్యూజన్గా ఉంది నిరుత్సాహంగా అన్నాడు. ఆమె నవ్వుతూ, కోరుకున్న అమ్మాయి మనసులో చోటు సంపాదించడం ప్రపంచాన్ని జయించడం కంటే కష్టం తెలుసా విజయ్. అయినా ఈ కలికాలంలో మధ్యతరగతి ఆడపిల్ల ఆ మాత్రం అభిజాత్యం లేకపోతే బయట ప్రపంచంలో ఎలా నెగ్గుకు రాగలదు చెప్పు. అయినా నువ్వేం టెన్షన్ పడకు. నీ మనసేంటో అర్థమైన రోజు ఆ పిల్ల తగిలించుకున్న కోపంనే మేలిముసుగు తప్పక తొలగిపోతుందిలే. ఏమైనా మీ డాడీ ఆ ప్రభాకర్ గార్ల స్పీడ్కి బ్రేక్ పడాలంటే నువ్వు కొంచెం ఫాస్ట్గా ప్రొసీడ్ అవ్వక తప్పదు. ఇక్కడ నేను మాత్రం నువ్వు కోరుకున్నదే ఆ దైవ నిర్ణయం కావాలని కోరుకుంటున్నాను అంటూ ధైర్యం చెప్పింది. థ్యాంక్ యూ మమ్మీ. రోజు నువ్వు ఇలా ఫోన్లో 4 మాటలు చెప్తే చాలు, నాలో ఎనర్జీ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఎలాగైనా నువ్వు ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చే లోపల ప్రియ నీ కోడలిగా మన ఇంట్లో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేసే బాధ్యత నాది, సరేనా అని తల్లికి మాటిచ్చాడు. విజయ్ ఆ ప్రయత్నాల్లో భాగంగానే
సండే మార్నింగ్ 8 కల్లా రెడీ అయ్యి ప్రేమ్ డిస్పెన్సరీకి దారితీశాడు. కారు పార్క్ చేసి ఫస్ట్ ఫ్లోర్లో అడుగు పెడుతుండగానే ప్రేము ప్రియతో, డోంట్ వరీ మేడం, అన్నిటికంటే ఈజీ సర్జరీ ఇదే, గంటలో అయిపోతుంది, మీరు బయట వెయిట్ చేయండి, సర్జరీ తర్వాత అరగంట కల్లా పేషెంట్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి విమలమ్మని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకురమ్మని నర్సుకు పురమాయించి వెళ్ళిపోయాడు. సర్జరీ పూర్తయ్యేలోగా మీరెళ్ళి టిఫిన్ చేసిరండి, నాకు తోడు వెంకీ ఉన్నాడు కదా అంటూ ప్రియ శాంతిని ఆమె భర్తను బయటికి పంపడం చూసి కౌంటర్ దగ్గర ఇద్దరు స్టాఫ్ తప్ప పేషెంట్లు ఎవరూ లేకపోవడంతో ఓ మూల చైర్లో రిలాక్సింగ్గా సెటిల్ అయి టైంపాస్ కోసం మొబైల్ ఆన్ అయిపోయాడు. ఇంతలో వెంకీ ఒక్క పరుగున వచ్చి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తూ, అంకుల్, నాకు ఈ ఊరు వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని ఎంతగా అనిపిస్తున్నదో తెలుసా, మీ అడ్రస్ తెలియక టెన్షన్ పడిపోతుంటే లక్కీగా మమ్మల్ని చూడడానికి మీరే వచ్చారు, ఇప్పుడు నాకు పిచ్చ హ్యాపీగా ఉంది సంబరంగా అంటూ పక్కన చేరాడు. ఎక్స్పెక్ట్ చేసినట్లే మరుక్షణం ప్రియ విసురుగా వచ్చి, వెంకీ, నీకు ఇక్కడేం పని, అమర్ సర్జరీ అయ్యే వరకు నా పక్కనే కూర్చో పద అని విజయ్ కేసి తినేలా చూస్తూ, ఇక్కడికి తమరెందుకు వచ్చినట్లు మొహం అదోలా పెట్టి ఆరా తీసింది. కానీ విజయ్ మొబైల్ చూడడమే తన జీవిత ధ్యేయం అన్నట్లు తల కూడా ఎత్తకుండా, ఇదేం ప్రశ్న అండి బాబు, ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే కదా వచ్చేది, కూల్గా జవాబు చెప్పాడు. ఇక్కడ మీకు అంతగా కావాల్సిన వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చా? ఆ స్వరంలో వెటకారం పాలు కాస్త ఎక్కువగా ధ్వనించడంతో ఈసారి తలెత్తి, పాపం మీరు ఎవరైనా పేషెంట్ నా చుట్టం అనుకుని ఫీల్ అయిపోతున్నారేమో, నోనో అదేం కాదు, మీ అమ్మగారికి సర్జరీ చేస్తున్న డాక్టరు ప్రేమ్ నా బెస్ట్ ఫ్రెండు, ఈరోజు ఎందుకో సడన్గా నా జగదీ దోస్తును ఓసారి చూడాలనిపించింది, వచ్చాను, దట్స్ ఆల్ మామూలు ధోరణిలో చెప్పాడు. ప్రియ చురుగ్గా చూసింది. అబద్ధాలు చెప్పడం మీకు బ్రాందీ విస్కీ తాగినంత ఈజీ అని నాకు బాగా తెలుసు, లేకపోతే అంత మెత్తగా సున్నితంగా ఉండే డాక్టర్ గారికి మీలాంటి వాళ్ళతో స్నేహం ఏంటి, నాన్ సెన్స్. విల్లు లాంటి పైపెదవి ముడిచి వెక్కిరింతగా అంటున్న ఆమెను చూస్తుంటే విజయ్కి లాగించి చెంప మీద ఒక్కటివ్వాలన్నంత కోపం వచ్చింది. అతి కష్టం మీద ఎలాగో కంట్రోల్ చేసుకుని, మేడం మీరు మరీ డ్యామేజింగ్గా మాట్లాడకండి, నేనేం అబద్ధం చెప్పట్లేదు, ప్రేమ్ 10th వరకు నా క్లాస్మేటు బెంచ్మేటు, కాకపోతే వాడిది మేషరాశి, అందుకే మేకపిల్లల మెత్తగా ఉంటాడు, నాదేమో సింహరాశి, కాబట్టే ఇలా ఉన్నాను. ఇక మీ రాశి గురించి చెప్పాలంటే ఎవరికైనా చూస్తే ఇట్టే తెలిసిపోతుంది మీది వృశ్చిక రాశి అని. అంటే ఏంటో బామ్మగారు చెప్పే ఉంటారు కదూ. రాబోయే నముని పెదాల మధ్య బిగబట్టిన అతడి అల్లరి చూపులు ప్రియకు ఒళ్ళు మండిస్తుంటే, చిచి, మిమ్మల్ని పలకరించడం నాదే బుద్ధి తక్కువ అనేసి కౌంటర్ దగ్గరున్న లేడీసు ఇటే చూసి నవ్వుకోవడం గమనించి తమ్ముడు చేయి పట్టి లాక్కుని కొరకొరా చూస్తూ వెళ్ళిపోయింది. అంతవరకు వాళ్ళిద్దరి సంభాషణ ఆసక్తిగా విన్న వెంకీ అక్కను ఫాలో అవుతూనే ఓసారి వెనక్కి తిరిగి, కరెక్ట్గా చెప్పారంకుల్ అన్నట్లు విజయ్ కేసి చిలిపిగా కన్నుగీటాడు. కథ విన్నారు కదా, ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.